ప్రజలను ప్రేమించాలనుకున్న వాళ్ళు దేశభక్తులు. మేము దేశభక్తులు అని చెప్పినాం. అది జీర్ణించుకున్న వాళ్ళు మళ్ళీ ర్యాలీ తీసి ఏం చేస్తారు? రేపు పొద్దున అదే నక్సలైట్లు ఏబీ పొలం తప్పితే కూడా మనం తప్పంటామన్నా. మనిషి బతకాలి, మనిషి జీవించాలి, దేశం శాంతి ఉండాలని కోరుకుంటున్నాం, మనం సంపాలని కోరుకుంటున్నాం అన్న. కాదు కదా. ఈ విషయంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు కగారు విషయం మాట్లాడినాం, దళితుల విషయం మాట్లాడినాం, ఏ విషయమైనా మేము మాట్లాడుతూనే ఉంటాం. మార్వాడి ఇష్యూ కూడా మాట్లాడినా. మార్వాడి ఇష్యూ మాధవలత బండి వీళ్ళందరూ అంటే కూడా అన్న. ఇప్పుడు నాకు ఎంత బాధ అనిపిస్తా అంటే, బాగా వైరల్ అయినాయి మీ వీడియో. అవును, తెలంగాణలో పుట్టి తెలంగాణ ప్రజల గురించి మాట్లాడాలి కానీ ఎక్కడి నుంచి వచ్చి సమాజాన్ని తెలంగాణ రాష్ట్రంతో విడేసుకునే మార్వాడుల గురించి మాట్లాడేందన్న. మార్వాడులు దేశభక్తులు అంటారు. అసలు నాకు ఒకటి అర్థం కాదు. ఎవరికైనా సరే మనిషికి మెదళ్ళ నెత్తిల మెదడు ఉంటుంది కానీ పెండు ఉంటుంది ఎవరికన్నా. ఈ పెండు ఉంటే అంతా పెండ మాటలే మాట్లాడతారు. చెప్పు ఎంత ఘోరం అది. బట్ ఎక్కడి నుంచి బతుకొచ్చిన ఉండక మన ప్రాంతం మీద పడి మన ప్రజలను కొట్టుకుంటా మళ్ళీ ఆయనకు బండి సంజయ్ మాట్లాడతాడు, ఆయనకు మహేష్ గౌడ్ పీసీ మహేష్ గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన మాట్లాడి మార్వాడల మధ్య తెలుపుతాడు. అంటే మా తెలంగాణ ప్రజలు ఓట్లెత్తే మీరు గెలవలేదా? ఏ ముఖం పెట్టుకుని ప్రజలను ఓట్లాడతారన్న? అన్న నేను ఒకటే చెప్పదలుచుకున్నా, మార్వాడోళ్ళు తెలంగాణ పోరాటంలో ఎంతమంది అమరులేరని వదిలిపెట్టినారన్న. ఎంతమంది అమరులేరు అవన్నీ పక్క పెట్టు. ఈ దేశ సైన్యంలో మార్వాడు ఒక సైనికుని చూపెట్టినావు. మరి సైన్యం ఎవరన్నా? మనమే. మరి వీళ్ళందరూ ఎవరి గురించి మాట్లాడాలన్నా? అందుకే నేను చాలా సందర్భాలు చెప్పిన, ఈస్ట్ ఇండియా కంపెనీకి ఏజెంట్లు బ్రిటిష్ వాళ్ళు, నార్త్ ఇండియా కంపెనీకి ఏజెంట్లు వాళ్ళు గుజరాత్ వాళ్ళు, దానికి ప్రధాన ఏజెంటు నరేంద్ర మోడీ, అమిత్ షా అని చెప్పిన. ఇట్లా మాట్లాడితే మిమ్మల్ని లోపలేసే ఛాన్స్ కూడా ఉండొచ్చేమో. రాజ్యం చాలా బలమైంది. నేను రాజ్యం చాలా బలమైంది కానీ రాజ్యాంగం కూడా చాలా బలమైంది. నేను రాజ్యాంగం లోపడే మాట్లాడుతున్నా కదా.